హాయ్ అండి. ఈరోజు మన లక్కీ కిచెన్లో పెసరపప్పు బీరకాయ చేసి చూపిస్తానండి. కొద్దిగా ఆలు ఫ్రైని చుండెలా నీట్గా కడిగి పెట్టుకున్నాను. పెసరపప్పు తర్వాత బీరకాయ కట్ చేసుకున్నాను. 2 టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి ఇలా స్టవ్ పైన పెట్టి కుక్కర్ పెట్టుకోవాలండి. ఒక 3 విజిల్లు ఉడికిపోద్ది. తర్వాత ఆలు కూడా ఇలా పోపేసుకోవాలి. ఆలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. మా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్లు కొడతలేదండి, లైక్ చేయండి. ఆలు ఫ్రై ఇలా చక్రాల్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మా పిల్లలకి ఇలా చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చూడండి, పెసరపప్పు ఉడికిపోయింది. ఇలా 3 విజిల్కి మెత్తగా ఉడికిపోద్దండి మనకు పెసరపప్పు. తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసి తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలండి. ఇలా ఉడికితే చాలా ఎక్కువ ఉడికితే వగరు వచ్చేద్దండి. ఒక పొంగు వస్తే సరిపోద్ది. తర్వాత ఇలా పోపు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మా లక్కీ కిచెన్కి సపోర్ట్ చేయండి.